సినిమా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అనమాట. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ పెట్టినాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వన్స్ అగైన్ అప్డేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న అప్డేట్ చేసి ఇక్కడ ఎందుకు సపరేట్గా అప్డేట్ చేస్తున్నా ఏంటంటే 102.7 crores వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసినవి. అండ్ ఇక్కడ ఇండియన్ గ్రాస్ చూసుకుంటే 88.7 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చేసినవి. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ యూఎస్లో ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి అంటారు. లైక్ ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ ఏవైతే ఉంటాయో యూఎస్లో 1:30 ఈస్టర్న్ టైమ్ జోన్కి అండ్ 12:30 PM ఇన్ సెంట్రల్, 10:30 PM ఇన్ ఈస్ట్ కోస్ట్ అనేసి అయితే మెయిన్ టైం యూఎస్ఏ వ్యూవర్స్ ఏవైతే ఉన్నారో ఇండియా కంటే ముందు వాచ్ చేసే అయితే అంటారు. కానీ ఇక్కడ మన తెలంగాణ ఏదో ఆంధ్రాలో 7 PM షో లేకపోతే 4 PM షో కూడా అంచనాలు వేస్తారంట రావచ్చు అనేసి. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం రాలేదు. సో మేబీ తెలుస్తుంది రేపటి కళ్ళను లేకపోతే ఇవాళ అని తెలుస్తుంది. సో వెయిట్ అయితే వేయండి. మోస్ట్లీ మూవీకి అయితే ప్రీమియర్ షోస్ పడతాయా లేదా నాకైతే డౌట్ ఉంది. యూఎస్ ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన సిద్ధార్థ్ గారిది 3 BHK అనే మూవీ ఉంది కాబట్టి ఓటీటీ రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఓటీటీలో ఎప్పుడు వస్తుందంటే అమెజాన్ ప్రైమ్లో వస్తుంది అన్నమాట. ఆగస్ట్ 1st ఇది ఓటీటీలోకి వస్తుంది అనమాట. సింపుల్ చెప్పుకోవాలంటే ఈ ఫ్రైడే రోజు వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకురాలేను, ఓటీటీలో వచ్చినప్పుడు రివ్యూ అయితే పెడతాను, వాచ్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే రాజాసాబ్కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే వచ్చేసింది అన్నమాట. ప్రభాస్ గురించి కాదు, రాజాసాబ్లో ఉన్న సంజయ్ దత్ క్యారెక్టర్కి సంబంధించిన పోస్టర్ అయితే అన్వీల్ చేసిరన్నమాట. మొత్తం దయ్యంలాగా ఉన్నట్టయితే చూపించి సంజయ్ దత్ గారని. సో బాగుండేటట్టుంది. ఆబ్వియస్గా దీంతోపాటే ఇక్కడ హ్యాపీ బర్త్డే సంజయ్ దత్ అన్నారు. సో ఇక్కడ స్టిల్ ఇంకా పోస్ట్పోన్ అవుతుందా అనే కాడికి చూసుకుంటే ఇక్కడైతే పోస్ట్పోన్ అయితే పోస్టర్ ప్రకారం చూస్తే December 5th రోజు వస్తుంది అనేసి అయితే ఇది ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. చాలా మటుకు మనకు రూమర్స్ వస్తుండే అన్నమాట, పోస్ట్పోన్ అవుతుంది అనేసి అయితే. కానీ పోస్టర్లు అయితే మెన్షన్ చేసారు December 05, 2025 అనేసి అయితే. సో ఇది ఒకటి కన్ఫర్మ్ అయితే పోస్ట్పోన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే యానిమేకి సంబంధించిన న్యూస్. ఇక్కడ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్లాసిల్ ఉంది కదా, దానికి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకో 10 billion yens జపాన్లో కలెక్ట్ చేసింది అమ్మడం. సో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను. సో ఇక్కడ ముగన్ ట్రైన్ కంటే కూడా ఇంకో యాక్షన్ కానీ స్టోరీ కానీ చాలా బాగానే ఉందంటారు. నేను అయితే చూడలేను. సో కంపేర్ చేసుకుంటే మ్యూగన్ ట్రైన్తో పాటు టికెట్స్ కూడా బాగానే వచ్చింది అనేసి అయితే అంటారు. సో జపాన్లో ఫస్ట్ 3 daysతో పాటు కూడా చూసుకుంటే ఇక్కడ చాలా బాగుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ ఆర్టికల్ ప్రకారం కూడా చూసుకుంటే 7th, 3rd డే ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో కూడా మంచి గ్రిప్ అయితే పట్టుకుంది అనేసి అయితే అంటారు. సో ఇది ఆబ్వియస్గా ఇన్ఫినిటీ క్యాసిల్ వెబ్సైట్లో చూడమని అయితే రికమెండ్ చేస్తాను. కుదిరితే అయితే పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను. అండ్ అంతే ఇవి వాళ్ళున్న న్యూస్ అన్నమాట. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.